బాబాయ్ నాకు బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దాం. నువ్వు నేను అమ్మ కలిసి బైక్లో షికార్కి వెళ్దాం, సరేనా? ఈ టైంలో ఇలా బండి ఆగిపోవాలా? ఈరోజు లిల్లీ కోసం వేసిన ప్లాన్స్ అన్నీ కొలాబ్స్ అయ్యేలా ఉన్నాయే. ఇప్పుడు లిల్లీకి ఏం చెప్పి మేనేజ్ చేయాలి, నాకేం అర్థం కావట్లేదు. బాబాయ్ ఐస్ క్రీమ్. శైలి, నీకు చాలా రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు సుబ్బు. మనం పెళ్లి చేసుకుందామా? ఏం మాట్లాడుతున్నావు సుబ్బు? శైలు, పాపకి తండ్రి అవసరం ఉంది, నీకు తోడు అవసరం ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, ఒక పాప కూడా ఉంది. అయినా నువ్వు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? శైలు, లిల్లీకి తల్లి ఎంత అవసరమో తండ్రి కూడా అంతే అవసరం. ఆ తండ్రి లేని లోటు నేను తీరుతాం అనుకుంటున్నాను. తను ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా, తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలాగా, తన ప్రతి బర్త్డేని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేలాగా, తనకి ఒక నాన్నలాగా, నేను ఒక ఫ్యామిలీ లాగా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఆ రోజు నేను చేసిన తప్పకి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాను. శైలు, ఏదేమైనా ఎన్ని జరిగినా నేను నీ పక్కనే ఉంటా. హలో అత్తయ్య, సుబ్బు ఎక్కడున్నాడు? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమైంది తనకి? ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి నేను తన రూమ్కి వెళ్ళాను. రూమ్లో ఆత్మని పిలిచే ఒక గేమ్ బోర్డు ఉంది. అసలు తన దగ్గర ఎందుకుంది? ఒకవేళ సుబ్బు ఆ గేమ్ వల్ల ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నాడా? నాకేం అర్థం కావట్లేదు. ఆ బోర్డు ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఏదో తేడాగా జరుగుతుంది. నేను అసలు ఆ గేమ్ ఆడుండకూడదు. అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. రాత్రులు ఎవరో నాతో ఉన్నట్లు అనిపిస్తుంది. కళ్ళు మూస్తే చాలు ఎవరో నాతో ఉన్నట్టు, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ అది సుబ్బుయేనా? శైలు,